హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇవాల్టి టీఎఫ్ఐ అప్డేట్స్‌తో మీ ముందుకొచ్చేసాననమాట. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మన కిరణ్ అబ్బవరం కోసం అనమాట. తను ఓన్‌గా మూవీ డైరెక్షన్‌లో స్టార్ట్ అవ్వబోతుందని తనే అనౌన్స్ చేశారు. అండ్ రీసెంట్‌గా సమ్మర్ రిలీజ్‌కొచ్చేస్తుంది. 'చెన్నై లవ్ స్టోరీ' కూడా సాయి రాజేష్ గారు తీయబోతున్నారు. ఐయామ్ వెయిటింగ్. అంటే దానికోసం నేను ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. ఎలా ఉండబోతుంది ఏంటన్నది. తొలి ప్రేమ ఏం పెద్ద తోపు కాదని చెప్పేసి అంటారు కదా టీజర్ కట్లో. సో దానికోసం వెయిటింగ్. అండ్ బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పి కబుర్లు నట్టింట నెట్టింట్లో తిరుగుతున్నాయి అనమాట. అది మీకు తెలిస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి శైలేష్ కొలన్ గారు తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అంటే నెక్స్ట్ వచ్చే మూవీది ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఇవాళ. సో అది కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంది. అండ్ లవ్ స్టోరీ, బ్రీజ్ అని జెప్పి కొన్ని కొటేషన్స్ అయితే వెలువడుతున్నాయి గాబట్టి, సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందనేది. నేను ఈ మూవీ కోసం కూడా వెయిటింగే. ఎందుకంటే ఆయన మంచిగా రామ్ కామ్ రాసుకుంటారు మూవీలో. బట్ దట్ క్రైమ్ రిలేటెడ్ అయిపోవడంతో అవి పెద్దగా హైలైట్ కాలే. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు అని నా ఫీల్. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాబట్టి మీ ఫేవరెట్ లవ్ స్టోరీ అంటే మూవీ ఏంటిది కామెంట్ చేయండి. నా ఫేవరెట్ లవ్ స్టోరీ వచ్చేసి సఖి అనమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ లవ్ స్టోరీ సఖి. అంటే మీకు ఏది ఎక్కువ లవ్ స్టోరీ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. ఎవరివైనా టేస్ట్ కలవచ్చేమో కదా. నెక్స్ట్ వచ్చేసి సీతాపయనం ఇవాళ రిలీజ్ అయింది. అంటే రిలీజ్ అయిన దాంట్లో పాజిటివ్ టాక్ దీనికి ఎక్కువగా రాదని నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే సినిమా చూసాక చెప్తాను. అది ఎందుకు అలా అనిపించిందో నాకు. బట్ మీకెలా అనిపించిందో, ఇక్కడున్న రివ్యూకి కరెక్టా కాదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే. అంటే వాళ్ళు యాక్టర్స్ కోసం సెర్చింగ్ అనమాట 'మనసంతా నువ్వే' టీమ్. సో, దానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం అప్లై చేసుకుంటే ఫోటోస్ వచ్చిన వీడియో చేసిస్తే ఒకవేళ సెలెక్ట్ అవ్వచ్చేమో గదా! గివ్ ఎ ట్రై మీరు గూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ రిలీజ్ అయిన సినిమాలలో 'సీతాపయనం' అండ్ 'కపుల్ ఫ్రెండ్లీలో' మీరేది చూసారో అదొకసారి కామెంట్ చేయండి. 2 మంచిగా నడుస్తున్నాయని వింటున్నాను నేనైతే. అంటే ప్రామిసింగ్‌గా ఉన్నాయన్నమాట. అంటే 'కపుల్ ఫ్రెండ్లీ' గాని దిస్ 'సీతాపయనం' గాని బావున్నాయి. అందులో మీరు ఏది చూసారు? ఫస్ట్ ఏది చూసారు? ఒకసారి కామెంట్ చేయండి. ఆఫ్‌కోర్స్ మనం 2 చూస్తాము. బట్ ఏది ఫస్ట్ చూసారో కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో కొత్త అప్డేట్స్‌తో మీ ముందుకొస్తా. ఉంటా మరి. సీ యూ. టాటా. బై బై.